జై శ్రీరామ్. మన మనసులో ఉన్న చింతలన్నీ తొలగి భగవద్ అనుగ్రహం కలగాలంటే మనసుకు మాధుర్యమైన పదార్థాలు అందించాలి. మన నోటికి ఏ విధంగా రుచిని కోరి మాధుర్యమైన పదార్థాలు అందిస్తే రుచిగా ఉందని సంబరపడతామో, అలాగే మనసుకి కూడా భగవత్ అనుగ్రహ సిద్ధం ఆధ్యాత్మిక విశేషాలు మనసుకి అందించాలి. అవి అందించాలంటే మనిషి సాధన చేయాలంటే తినే ఆహార పద్ధతిలో అలవాట్లు మార్చుకోవాలి. క్రమంగా శరీరాన్ని తన అదుపు తెచ్చుకోవాలి. కామ క్రోధ లోభ మదమార్చాలని అనగాలి అంటే రజోగుణ ఆహార పదార్థాలు మాని సాధువు సజ్జన పురుషులు తీసుకునే ఆహారంలాగా సాత్విక ఆహారంతో తీసుకుంటూ సజ్జన సలహాలు పాటిస్తూ గురువర్యులు అనుగ్రహాన్ని పొందుతూ భగవద్ అనుగ్రహానికి పాత్రుడు కావాలి. భగవంతుడి సన్నిధి అనుభూతి పొంది ఆ అనుభూతి యొక్క మాధుర్యాన్ని ఎవరికి వారు ఆనందించవలసినదే. అనుభూతి అనుభవించి పుస్తకాల్లో చదివితే అనుభూతి ఆనందం కొద్దిగానే దొరుకుతుంది. కానీ ఒక ఉదాహరణ, ఎవరైనా ఏదైనా పదార్థం కానీ తిన్న పండు కానీ పలానా రుచి బాగుంది అంటే వారికి తెలుసు, తిన్నారు కాబట్టి అనుభవపూర్వకంగా రుచిని చెప్పగలుగుతారు. అది చూస్తేనో దాన్ని మనం తెచ్చుకుంటేనే కాదు, అది మనం తినగలగాలి, మనం అనుభవించాలి. అప్పుడు నీకు అనుభూతి కలుగుతుంది. ఆ అనుభూతి మాధుర్యం చెప్పలేనిది. అలాగే భగవత్ భజన, భగవత్ స్మరణ ఇవి మనసుకిచ్చే మాధుర్యము. మనసును ఉచ్ఛ్వాసపరిచి మనసును సంతోషపరిచి శాంతిని చేకూర్చేది భగవత్ అనుగ్రహము, భగవత్ భజన, భగవంతుని యొక్క స్మరణ. భగవంతుడు అవ్యక్తుడు కదా. మరి భగవంతుని సన్నిధి ఎలా కలుగుతుంది అంటే దానికి ఒకటే మార్గం. మన హృదయంలో భగవంతుని సుప్రతిష్ఠ చేసుకుంటే ఆయన మనలోనే ఉంటాడు. ఆయన మనలో ఉన్నాడనే ఎరుకును మనం కలిగి ఉంటే ఆ అనుభూతి మనకు ఎల్లవేళలా ఉంటుంది. మరి భగవంతుడు మనలో ఉన్నాడనే చెప్తున్నాయి శాస్త్రాలు. మన ఆలోచనలు, మన మనసు నిర్మలంగా ఉంటే భగవంతుడు ఇష్టడై ఉంటాడు. మన ఆలోచనలు మాయపొర కప్పి ఆయన ఉనికిని కప్పివేసి ఆయన ఎరుకును మనకు తెలియకుండా చేస్తున్నాయి. అంతే, మన ఆలోచనలు శాస్త్రాలు ఆయనకి ఇబ్బందికరంగా పరిగణిస్తే ఆయన క్రమంగా మనపై తప్పుకుంటాడు. సపోజ్కి మనం ఏదైనా ఒక కుర్చీలో కూర్చుందాం అనుకుంటే అందులో దుమ్ము ఉంటే ముందు దులిపి కూర్చుంటాం. భగవంతుడు మన మనసులో ఉండాలని కోరుకుంటే మన మనసు దుమ్ము పట్టి ఉంటే ఎలా? మన ఆలోచనలు, చెడు కర్మలు, చెడు ఆలోచనలు తొలగించాలంటే సాధు స్వచ్ఛత కలగాలి కదా. నీ మనసు నిర్మలమై ఉండాలి కదా. అప్పుడు భగవంతుడు తప్పనిసరిగా నిన్ను ఆహ్వానించి మనలోనే కొలువై ఉంటాడని ప్రార్థిస్తే ఆయన సంతోషంగా అంగీకరించి ఆమోదిస్తాడు. మనసు నిర్మలం చేసుకున్నది ఎలా? దానికి కూడా భగవంతుడు ప్రార్థించవలసినదే. ఏదైనా త్రిపురార సంహార అహంకారము, లోభము, భ్రమ అనే 3 గుణాలే దొప్పం చేసేవాడు ఆ భగవంతుడు. మనలో ఉన్న అహంకారాది గుణములను భగవద్ ధ్యానంతో తొలగించుకుంటే మన మనసు నిర్మలమవుతుంది. అందుకే పూర్వీకులు, పెద్దలు, పూజ్యులు, మన ఋషి పొంగవులంతా కలిసి సామూహిక భజనా కార్యక్రమాలు, సామూహికంగా భగవత్ అర్చనలు ఏర్పాటు చేసింది. సీతమ్మ వారు రాముని వెంట అడవులకు వెళ్ళింది రాముని సన్నిధి కోసమే. దానికోసం అంతఃపుర భోగాలు వదిలి కట్టు బట్టలతో రాముని వెంట వెళ్ళింది. రాముని సన్నిధి సర్వస్వము అని అనుకున్నది కాబట్టి ఆమె త్యాగం గుణంతో రాముని సన్నిధి లభించిన బంగారు లేడి చూసి భ్రమకు లోనైనందున రామునికి దూరమైంది. నిర్మలమైన మనస్సు కలవానికి లౌకిక విషయాల పట్ల మోజు ఉండదు. సుఖదుఖాలకు రెండింటిని సమానంగా స్వీకరిస్తాడు. వారి ఆలోచనలు భగవంతుడి మీద కేంద్రీకృతమై ఉంటాయి. అనివార్యమైన భగవంతుని అనుభూతిని సదా ఆస్వాదిస్తూ ఉంటాడు. కావున సత్పురుషుల యొక్క సత్ప్రవర్తన మనకు కలగాలంటే వారితో పరిచయం ఉండాలి. సద్భక్తిని ప్రసాదం కావాలంటే సన్మార్గపు దారిని వెతకాలి. ముందు మనం తీసుకునే ఆహార పద్ధతులు, మన అలవాట్లు, మన ఆచార పూర్వీకులు అందించిన అన్నీ క్రమశిక్షణగా మనం చెయ్యగలిగితే, దేవాలయ దర్శనం చెయ్యగలిగితే, భగవంతు భజన చెయ్యగలిగితే నీ మనసుకు శాంతి లభిస్తుంది, నీ మనసుకు ఆనందం కలుగుతుంది. అప్పుడు నీ మనసులో ఉన్న చింతలన్నీ తొలగి
భగవత్ సాక్షాత్కారం నీలోనే ఉంటుంది. మనసులోని చింతలన్నీ తొలగాలంటే భగవంతుని యొక్క భజన చెయ్యాలి, భగవంతుని యొక్క స్మరణ చెయ్యాలి. ఇష్ట దైవనామ స్మరణే మనసుకి మందు. కావున అందరూ భజనని ఆస్వాదించండి. ఆ మనసుని కోరుకునే విధంగా రాముణ్ణి తలవండి. జై శ్రీరామ్.